శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్య లహరిలోని 50వ శ్లోకంలో కూడా ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారి నయన సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఆ తీరేమిటో చూద్దాం. కవీనాం సందర్భస్తబక మకరందైక రసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద తరళౌ అసూయా సంసర్గాదలికనయనం కించిదరుణం. అద్భుతమైన భావన. ఇది ధ్యానానికి చాలా యోగ్యమైన శ్లోకం. పై శ్లోకాలన్నీ కూడా ధ్యానానికి యోగ్యమైన శ్లోకములే. సౌందర్య లహరిలో ఏ ఒక్క శ్లోకాన్ని పట్టుకొని ధ్యానానికి కూర్చుని రమించినా ఆ జీవుడి జన్మ తరించినట్టే, సాధన పండిపోయినట్టే. అమ్మా, కవీశ్వరులు రసమయంగా చెప్పే అద్భుతమైన కావ్యాలనబడే పుష్పములలోని మకరందాన్ని గ్రోలటంలో మిక్కిలి మక్కువ కలదైన నీ మీనుల జంట ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ వీణుల జంట గ్రోలుతున్న మకరందాన్ని తాము ఆస్వాదించాలి అని నీ యొక్క కన్నులు విస్తారం చెందాయి, అంటే చెవుల వరకు వ్యాపించాయి. ఇప్పుడు చెవులతో పాటు కన్నులు కూడా ఆ కవిత్వం యొక్క మకరందాన్ని ఆస్వాదించటం గమనించి తనకు ఆ భాగ్యం కలగలేదనే అసూయతో నీ యొక్క మూడవ కన్ను, భ్రూమధ్యస్థానంలో ఉన్న మూడవ కన్ను కాస్త ఎర్రబడిందమ్మా. నీ మూడవ కన్ను ఎర్రబడడానికి బహుశా అది కారణమై ఉంటుంది అని ఆదిశంకర భగవత్పాదుల వారు భలే చమత్కరించారండి. ఇక్కడ ఏకకాలంలో అమ్మవారి వీణులు, అమ్మవారి కనుద్వయం, అమ్మవారి మూడవ కన్ను ఇంతటినీ దర్శించుకుంటున్నామంటే మనం ఎంత భాగ్యవంతులం, ఎంత పుణ్యవంతులం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.